అందరికీ నమస్కారం అండి. ప్రశాంత్ కాలేజ్ నుండి వచ్చే టైం అయింది. టిఫిన్ రెడీ చేసి టేబుల్ పైనుంచి రాత్రి వంటకు కూరలు కట్ చేసుకుంటుంది రాధ. ఇంతలో గేటు ధడాలున తీసిన శబ్దమైంది. పనిలో ఉన్న రాధ ఉలిక్కిపడింది. ప్రశాంత్ వచ్చి ఉంటాడు అనుకుంది. గేటులోంచి సరాసరి సైకిల్ మీద వరండా దాకా వచ్చి సడన్ బ్రేక్ వేసి సైకిల్ స్టాండ్ వేశాడు. లోపలికి వస్తూనే బూట్లు కాలితో దూరంగా పడేశాడు. కాలేజీ బ్యాగ్ టీపాయ్ మీద పడేసి టీవీ రిమోట్ తీసుకొని సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేశాడు. పెద్ద సౌండ్తో టీవీ మోగుతుంది. ప్రశాంత్ స్నానం చెయ్యి, వచ్చి టిఫిన్ తిను, టీవీ కట్టే అంటూ వచ్చిన తల్లి వైపు చిరాగ్గా చూశాడు. అబ్బా విసిగించకమ్మా, ఇప్పుడే కదా వచ్చాను, స్నానం చేస్తాలే, ఏం టిఫిన్ చేశావు అని అడిగాడు. టీవీపై నుండి దృష్టి మరల్చకుండా ఉప్మా చేశాను. ఉప్మా ఏంటమ్మా చిరాగ్గా, మంచి టిఫిన్ చేయొచ్చు కదా, నీకు పని తొందరగా అయిపోవాలని చూడకమ్మా, నేను తినను అన్నాడు కోపంగా. ఇవాళ ఒక్కరోజు తిను, రేపు నీకు ఇష్టమైన టిఫిన్ చేస్తాను. వచ్చి తెములు, ట్యూషన్కి టైం అవుతుంది. కాలేజీ నుంచి వచ్చిన బట్టలతో అంతసేపు ఉండకూడదు, చెమట పట్టి ఉంటాయి కదా, స్నానం చేయి అంది కొడుకుని బ్రతిమలాడుతూ. నువ్వు నేను తెములు తాలే అన్నాడు తల్లి మీద అరుస్తూ. కొడుకుతో సమానంగా అరవలేక వంటింట్లోకి వెళ్ళిపోయింది. చిన్నప్పుడైతే 2 దెబ్బలు వేసి చెప్పేది, కానీ ఇప్పుడు ఎదిగిన కొడుకు మధ్యలో వచ్చి కొడుకు టైం అవుతుంది అన్న సంగతిని గుర్తు చేస్తూనే ఉంది. ఆమె చెబుతున్న మాటలు ప్రశాంత్ని టీవీ ముందు నుంచి కొంచెమైనా కదల్చలేకపోయాయి. ట్యూషన్కి వెళ్ళడానికి ఇంకొక 10 నిమిషాలు టైం ఉందనగా టీవీ కట్టేసి బాత్రూంలో దూరి 2 చెంబులు నీళ్లు పోసుకుని చేతికందిన బట్టలు తీసుకొని బ్యాగ్ భుజానికి వేసుకొని అమ్మ వెళ్ళొస్తా అని కంగారుగా వెళ్ళిపోయాడు ప్రశాంత్. టిఫిన్ చేసి వెళ్ళు, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్న మాటలు గాలిలో కలిసిపోయాయి. కొడుకు వెళ్ళిన తర్వాత హాలంతా కలియ చూసింది. బూట్లు చెరోవైపు విసిరివేశాడు. సాక్సులు బంతుల్లా టీవీ పక్కన పడి ఉన్నాయి. కాలేజీ బ్యాగ్ టీపాయ్ మీద పెట్టినప్పుడు మీద ఉన్న ఫ్లవర్ వాజు దొర్లిపోయింది. టీవీ మెయిన్ స్విచ్ ఆపలేదు. సోఫాలో వేసిన దిళ్ళు కింద పడి ఉన్నాయి. రోజు ఇదే తంతు, వచ్చిన వెంటనే స్నానం చేయమని, వస్తువులను ఇష్టం వచ్చినట్టు పడేయకుండా పొందిగ్గా సర్దుకోమని చెబుతూనే ఉంటుంది. తల్లి మాటలు వినిపించుకోవడం లేదు. తల్లి చేసుకుంటుంది అన్న ధీమ. భర్త వచ్చే టైమైంది అని హాలంతా శుభ్రంగా సర్ది స్కూటర్ శబ్దం అయ్యింది. భర్త వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే వేసిన ప్రశ్న, ప్రశాంత్ ట్యూషన్కి వెళ్ళాడా అని. వెళ్ళాడంది. స్నానం చేసి వస్తాను, భోజనం రెడీ చేయి అన్నాడు వాసు. బెడ్రూమ్ తలుపు మీద నీళ్లూడుతున్న టవల్ చూసి ఎవరు వదిలేశారు దీన్ని అని అడిగాడు దోషిని ప్రశ్నించినట్లు. ప్రశాంత్ ఇందాక స్నానం చేశాడండి, వాడు ఆరేయటం మర్చిపోయినట్లున్నాడు అంది భయపడుతూ. వాడికి కూడా ఏ పని చెప్పవు, ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు, చూడు గదంతా ఎలా తడిగా అయిపోయిందో అన్నాడు భార్య మీద అరుస్తూ. తడి టవల్ తీసుకెళ్ళి ఆరేసింది. ఇన్నిసార్లు చెప్పినా తన మాట వినట్లేదు. తన మటుకు ఇష్టమా కొడుకు పద్ధతి లేకుండా ప్రవర్తించటం, నిర్లక్ష్యంగా ఉండటం. భర్త కూడా తననే తిడుతున్నాడు. ప్రశాంత్ తప్పు చేసినా తననే తిడతాడు. తన చిరాకును, తన ఆఫీసులో చిరాకు కూడా రాధపైనే చూపిస్తాడు. మొదటి నుంచి గట్టిగా మాట్లాడుకోవడం, కోపంగా అరుచుకోవడం అంటే భయం. భర్త నుంచి అరుపులు, తిట్లు భరించలేక కొడుకు చెయ్యకపోతే తాను చేసుకుపోతుంది. తాను తప్పు చేసిన అమ్మనే కథ తిట్టేది అన్న ధీమాతో మరింత మొండిగా తయారయ్యాడు ప్రశాంత్. భోజనానికి కూర్చుంటూ వాడు భోజనం చేశాడా అన్నాడు. లేదండి, వచ్చిన తర్వాత తింటాను అన్నాడు. వాడు 6 గంటలకు వస్తాడు, ప్రైవేటు 8 గంటలకు. అసలు వాడింటికి రాగానే ఏం చేస్తాడు? వాడితో సమానంగా టీవీ చూస్తూ కూర్చున్నావా? వంట చేయకుండా అలాగే చేసి అలాగే గారం చేసి పాడు చేయి. ఎందుకు పనికి రాకుండా పోతాడు? అప్పుడు ఇద్దరం కూర్చుని బాధపడతాం బాగుపడలేదని అన్నాడు. నువ్వు కూర్చో భోజనానికి, మీరు తినండి, వాడు వచ్చిన తర్వాత ఇద్దరం తింటాం. వాడు వచ్చి భోంచేసి చదువుకోవాలి. వాడితో గంటల గంటలు కూర్చొని కబుర్లతో టైం వేస్ట్ చేయకు, నువ్వు తిను అన్నాడు. భోజనం చేసినంతసేపు నీ వల్లే వాడు ఎలా తయారయ్యాడు. ఇంట్లో ఉండే దానివి ఆ మాత్రం చూసుకోలేవా? మొన్న జరిగిన పరీక్షల్లో మార్కులు తగ్గి పర్సంటేజ్ బాగా పడిపోయింది. వాడంటే నాకు ప్రేమే, కానీ మనం చూపించే ప్రేమ బాగు చేసేలా ఉండాలి, కానీ పాడు చేయకూడదు అంటూ సాధిస్తూనే ఉన్నాడు. అన్నం తింటున్నా రాధకి ముద్ద దిగటం లేదు. భోజనం అయ్యింది అనిపించింది. ప్రశాంత్ వచ్చిన తరువాత భోజనం పెట్టి వంటలు సర్దుకొని పడుకునేసరికి చాలా రాత్రైంది. మంచం మీద పడుకున్నది అన్న మాటే కానీ ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. రాధ బాధంతా కొడుకు గురించి. ప్రశాంత్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
ఇంటర్ వరకు ప్రశాంత్ చదువు పట్ల చాలా శ్రద్ధగా ఉండేవాడు, క్రమశిక్షణగా ఉండేవాడు. తన వస్తువులను, పుస్తకాలను చాలా జాగ్రత్తగా ఉంచుకునేవాడు. తల్లి ఎంత చెబితే అంత. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళడం చాలా తక్కువ. ఇంట్లో కూర్చుని చదువుకోవడం, తల్లితో సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కాలేజీకి వెళ్ళి రావడం. తల్లిపై అరవడం కానీ, విసుక్కోవడం కానీ చేసేవాడు కాదు. తల్లికి బయట పనులు చేసి పెట్టేవాడు. అలాంటిది ప్రశాంత్ బీటెక్లో చేరిన దగ్గర నుండి విపరీతమైన మార్పు కనపడుతుంది. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయింది. పుస్తకాలు చెల్లాచెదురుగా పడేస్తున్నాడు. తల్లి మీద చీటికి మాటికి అరుస్తున్నాడు. తల్లి ఇలా ఉండకూడదు అని చెబితే కోపంగా చేతులు ఏది ఉంటే అది విసిరేస్తాడు. సెలవులు వస్తే చాలు టీవీ, బయటికి వెళ్ళడం తప్ప ఇంటి దగ్గర ఉండట్లేదు. కాలేజీకి ఏదో తప్పదన్నట్లు వెళ్ళి వస్తున్నాడు. మాటలు బాగా తగ్గిపోయాయి. చురుకుగా ఉండే ప్రశాంత్ లేజీగా తయారయ్యాడు. భర్త, కొడుకు ఇంట్లో ఉంటే ఇల్లు రణరంగంగా తయారవుతుంది. భర్తతో కొడుకును గురించి చెప్పుకొని బాధ పంచుకుందామంటే అర్థం చేసుకోకపోవడమే కాకుండా ఎదురుగా ఆమెను తిడతాడు. చెడగొడుతున్నావు అని, నీ వల్లే వాడు అలా అయ్యాడు. మార్కులు తక్కువ వస్తే ప్రశాంత్ కన్నా రాధకే ఎక్కువ తిట్లు పడతాయి. కొడుకును పట్టించుకోవటం లేదని వయసు వచ్చిన కొడుకుకి గట్టిగా అరుస్తూ చెప్పే కన్నా మెల్లగా సామరస్యంగా చెప్పాలని అనుకోడు. అరుస్తూ తిడుతూ చెప్పే తండ్రి మాటలు తనకు మేలు చేస్తాయి అని తెలిసిన తిడుతూ చెప్పే మాటలను ఎందుకు వినాలని మొండితనం వచ్చింది. తల్లి సామరస్యంగా చెప్పినా వినడు. ఈ కాలం కుర్రాళ్ళు ఆలోచన ధోరణి సక్రమంగా ఉండట్లేదు. కొడుకు ఏమవుతాడు, చెడుదోవ పడతాడేమోనని భయం. కొడుకుకి చెప్పలేక, భర్తకి చెప్పుకోలేక సతమతమైపోతుంది రాధ. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మర్నాడు ఉదయం ఆఫీసులో అర్జెంటు పని ఉందని తొందరగా వెళ్ళిపోయాడు వాసు. టిఫిన్, వంట చేసి క్యారేజీ సర్ది టేబుల్పై ఉంచింది. కాలేజీకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. పొద్దున్నే టీవీ చూస్తున్న కొడుకు దగ్గరికి వచ్చి, ప్రశాంత్, నీతో మాట్లాడాలి అంది. ఏంటమ్మా, మంచి ప్రోగ్రాం వస్తుంది అన్నాడు టీవీ ఆఫ్ చేయకుండా. కొడుకు చేతిలో రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసింది. టీవీ ఆఫ్ చేసిన తల్లి వైపు చిరాగ్గా చూస్తూ, ఏంటి చెప్పు అన్నాడు. పక్కన కూర్చుని తల నిమురుతూ, ప్రశాంత్, నీలో చాలా మార్పు వచ్చింది. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయింది. చెప్పిన మాట వినడం లేదు. మార్కులు బాగా తగ్గిపోయాయి. ప్రతి విషయానికి అసహనంగా గట్టిగా మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందా, చిన్నప్పుడు అమ్మ, నేను బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అవుతాను, ప్రతి క్లాసులో నేనే ఫస్ట్ వస్తాను, నాన్నగారిని నిన్ను కారులో తిప్పుతాను అనేవాడివి. ఇప్పుడు అసలు పుస్తకం తీయడానికి ఇష్టపడట్లేదు. ఏమిటి నీ సమస్య? పాఠాలు అర్థం కావడం లేదా? లేక వేరే ఏదైనా ఇబ్బందా? ఎందుకు ఇలా తయారయ్యావు? నాతో చెప్పు నాన్న అంది లాలనగా. నేను బాగానే ఉన్నాను. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు, నేను. నీలో మార్పు నేను గమనించలేదు అనుకున్నావా? చదువుతున్న లెసన్స్పై అవగాహన, వాటిపై పట్టు లేకపోతే లెసన్స్ అర్థం కాక చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. కష్టపడి చదవకు, ఇష్టపడి చదువు. విజయాన్ని సాధించడంలో ఉన్న ఆనందం ఒక్కసారి రుచి చూసావంటే నీ జీవితంలో ఓటమి అన్న ప్రసక్తి ఉండదు. చిన్నతనంలో నువ్వు చదువుకున్నావు కదా. ఏ దేశం వెళ్ళినా నీకు తోడుగా నీడగా ఉండి 10 మందిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేది విద్యాధనమే. అటువంటి విద్యను నిర్లక్ష్యం చెయ్యకు అంది బతిమలాడుతూ. మీరు నా కోరికలు ఏమి తీర్చరు, ఏమీ కొనరు. నేను మాత్రం బాగా చదువుకొని మీకు మంచి పేరు తేవాలి. మా ఫ్రెండ్స్ దగ్గర కొత్త మోడల్ సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళంతా బైక్ మీద కాలేజీలకు వస్తారు, ఖరీదైన బట్టలు వేసుకుంటారు. నేను మాత్రం డొక్కు సైకిల్ మీద వెళ్ళాలి. బైక్ కొనమంటే నాన్నగారు కోపంగా తిడతారు. నువ్వేమీ మాట్లాడవు అన్నాడు ఉక్రోషంగా. నాన్న చదువుకి ఫోన్కి సంబంధం ఏంట్రా? ఈ వయసులో నువ్వు ఎంత శ్రద్ధగా చదువుకుంటే అంత వృద్ధిలోకి వస్తావు. చదువుకునేవాడికి నీకు సెల్తో పని ఏమిటి? ఫోన్, బైక్ ప్రస్తుతం నీకు లగ్జరీ. అదే నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు అవసరాలు. అవసరానికి లగ్జరీకి చాలా తేడా ఉంది. మీ ఫ్రెండ్ ఖరీదైన ఫోన్ కొని నీకు చూపిస్తాడు. వెంటనే మీలాంటి వాళ్ళు తమ తాహతను తెలుసుకోకుండా తల్లిదండ్రులను సతాయిస్తారు వాటిని కొనమని. కొనకపోతే కోపాలు. తాము ఏమడిగినా కొనరని తల్లిదండ్రులపై నిరసన చూపించడం. వాళ్లను తమ ఆనందానికి అడ్డు వస్తున్నారని అనుకొని మంచి చెప్పినా వినకుండా మొండిగా తయారవుతున్నారు. ఇలా ఉండటం వల్ల తాత్కాలికంగా పేరెంట్స్ని బాధ పెడుతూ
తమ విలువైన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. సెల్లు చదువు నుంచి దృష్టిని మరలిస్తుంది. ఈ వయసులో మంచికి చెడుకి తేడా తెలీదు. మంచి కన్నా చెడు వైపే ఆకర్షింపబడతారు. నువ్వు బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఇంతకన్నా మంచి ఫోన్లు కొనుక్కొని లైఫ్ని ఎంజాయ్ చేయగలవు. నా మాట విని చదువుని నిర్లక్ష్యం చేయకు. చదువు మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది. ఇవన్నీ ఎండమాముల్లాంటివి. ఏదో ఉందని భ్రమ పెట్టి మన జీవితాన్ని పాడు చేస్తాయి. శాశ్వతమైనది చదువు, జ్ఞానం. మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నీ జీవిత లక్ష్యాన్ని సాధించు అంది. అయిందా నీ ఉపన్యాసం? నాకు కాలేజీ టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ తన చేతిని పట్టుకున్న తల్లి చేతుల్ని తోసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న కొడుకును చూస్తున్న రాధకు అర్థమైంది తన కొడుకులో మార్పు తేవడంలో విఫలమైందని. ఈ సమస్య చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. తమ స్తోమత తెలుసుకోకుండా, పరిస్థితులను అర్థం చేసుకోకుండా, పిల్లలు అడిగే గొంతిమ్మ కోరికలను తీర్చలేక, పిల్లలకు చెప్పలేక సతమతమవుతున్నారు. చాలామంది తల్లిదండ్రులాని వాసు కూడా సమస్యని పరిష్కరించలేక, తెలుసుకుందామని అని కూడా అనుకోకుండా ఆ అసహాయతను భార్యపై చూపిస్తూ ఆమెను తప్పుపడుతున్నాడు. దానికి కారణం భార్య పట్ల ఉన్న తేలిక భావం. సాయంత్రం అలవాటుగా గేటును సైకిల్తో తోసి వరండాలోకి వచ్చిన ప్రశాంత్కి వీధి తలుపు తాళం వేసి ఉండటంతో ఆశ్చర్యపోయాడు. తను వచ్చే సమయానికి తల్లి ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందనుకున్నాడు. ఇంతలో పక్కింటి ఆవిడ ప్రశాంత్ అని పిలిచింది. ఏంటాంటీ అంటూ వెళ్ళాడు. మీ అమ్మగారు బయటికి వెళ్ళారు, నువ్వు వస్తే తాళం ఇమ్మన్నారు అంది. తాళం ఇస్తూ తాళం తీసుకొని లోపలికి వచ్చిన ప్రశాంత్కి బాగా ఆకలిగా అనిపించటంతో తల్లి ఏదైనా టిఫిన్ చేసిందేమో అని టేబుల్ మీద చూశాడు. టిఫిన్ ఏమీ చేయలేదు. ఫ్రిడ్జ్లో పళ్ళేమైనా ఉన్నాయేమో తిందామని చూశాడు. పళ్ళు లేవు. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని బ్రెడ్ జామ్ ఉంచుతుంది, అవి కూడా లేవు. ఒక్కసారిగా నీరసంతో పాటు తల్లి మీద కోపం ఉంచుకొచ్చింది. రాని చెప్తాను అనుకుంటూ హాల్లోకి వచ్చి అలవాటు ప్రకారం రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు. కింద ఏదో కాగితం ఉంది. ఏమిటా అని చూసేసరికి తల్లి రాసిన ఉత్తరం. ప్రశాంత్, పొద్దున నేను నీతో మాట్లాడిన మాటలకు నీలో మార్పు వస్తుందేమో అని అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. నా మాటకు విలువలేని చోట నా బాధను అర్థం చేసుకొని నన్ను ఆనందంగా ఉంచలేని వారితో నేను ఉండలేక వెళ్ళిపోతున్నాను. నన్ను వెతికే ప్రయత్నం చేయవద్దు. ఏమండి, వాడు పాడైపోవడానికి నేను కారణం అంటున్నారు కదా. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతేనైనా వాడు బాగుపడతాడని అనుకుంటున్నాను. నా వల్ల కానిది మీరు చేసిన మన అబ్బాయి బాగుపడడమే కదా మనకు కావాల్సింది. అందుకే వాడిని మీకు అప్పగించి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. రాధ. తల్లి ఇంత పని చేస్తుందని అనుకోని ప్రశాంత్ కాసేపు నిలబడిపోయాడు. అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన వాసు మీ అమ్మ ఏది అని అడిగాడు. దానికి సమాధానంగా ఉత్తరం అందించాడు. ఉత్తరాన్ని చదివిన వాసు, వెళ్ళని, ఎంత పొగరు, ఇల్లు వదిలి వెళుతుందా, ఏమనుకుంటుంది, ఏమీ అనకూడదు, ఆవిడని నెత్తిన పెట్టుకోవాలా ఏంటి? తను వెళ్ళిపోగానే తనను వెతకటానికి పిచ్చోడయా నేను బయలుదేరతాను అనుకుంటుందేమో. ఎప్పటికీ అలా జరగదు. తిరిగి తిరిగి దిక్కు లేక నేనే దిక్కు అని వస్తుంది కదా, అప్పుడు చెప్తాను అన్నాడు కోపంగా ఉత్తరాన్ని చింపి మొక్కలు చేస్తూ. అనుకోని హఠాత్ పరిణామానికి దిమ్మెరపోయాడు ప్రశాంత్. ఏదో దిగులుగా ఉంది. అది ఇది అని చెప్పలేనట్టుగా ఉంది. నేను స్నానం చేసి వస్తాను, బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ తిని వద్దాం అన్నాడు వాసు. ఏం తింటావురా అడిగాడు కొడుకుని. నీ ఇష్టం నాన్న, టిఫిన్ వచ్చింది, తింటున్నారు. ప్రశాంత్ తింటున్నాడు కానీ గొంతు దిగట్లేదు. తల్లి తనని వదిలేసి వెళ్ళిపోవడానికి నమ్మలేకపోతున్నాడు. టిఫిన్ తిని ఇంటికి వచ్చారు. లోపలికి రాగానే లైట్ వేశాడు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది. ఇవాళ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో, పాలు తాగు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు వాసు. ఒంటరిగా కూర్చున్న ప్రశాంత్కి అనుక్షణం తల్లి గుర్తొస్తుంది. ఈ ఒంటరితనం కొత్తగా ఉంది. తన వెంట ఉంటూ తన అవసరాలు తీరుస్తూ తను విసుక్కున్న తనను కనిపెట్టుకుని ఉండే తల్లి గుర్తుకు వస్తుంది. తెల్లవారింది. ఇల్లంతా చిందరవందరగా ఎక్కడి సామాను అక్కడ ఉన్నాయి. వంటింట్లో కాఫీ కలుపుకోవడానికి వచ్చిన వాసుకి
కాఫీ కలుపుకొని ప్రశాంత్కి పాలు కలిపి తెచ్చేసరికి ఎంతో పని చేసినట్లుగా అలసిపోయాడు. పని ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. కాలేజీకి టైం అవుతుంది. ఆఫీస్కు వెళ్ళాలి. కుక్కర్లో బియ్యం పెట్టి పై గిన్నె మీద పప్పు పోసి పెట్టాడు. ఎన్ని విజిల్స్ రావాలో తెలియలేదు. ఎందుకైనా మంచిదని 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేశాడు. చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే పైన పెట్టిన పప్పు గిన్నె పక్కకి వంగి అందులో కొంచెం పప్పు పడింది. అన్నం ముద్దగా అయిపోయింది. అన్నం బాక్స్లో సర్ది కొంచెం ఆవకాయ వేసి బాక్స్ ఇచ్చాను అనిపించుకున్నాడు. ప్రతి వస్తువు తీసుకోకుండా తల్లి అందిస్తే రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళే ప్రశాంత్కి ప్రతి వస్తువు వెతుక్కుంటూ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. టైం అవడంతో బాక్స్ తీసుకొని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీసుకి టైం అవడంతో కొంచెం కాఫీ తాగి వెళదామని కాఫీ వేడి చేసిన సంగతి మర్చిపోయి కాఫీ గిన్నె చేతితో పట్టుకున్నాడు. ఆ వేడికి వేళ్లు కాలాయి. గిన్నె వదిలేశాడు. కిందంతా కాఫీ ఒలికిపోయింది. సాయంత్రం వచ్చి చూసుకుందామని వెళ్ళిపోయాడు. సరైన తిండి లేక నీరసంగా ఉంది. కాఫీ రెండోసారి తాగకపోవడంతో తలనొప్పిగా ఉంది. అలవాటు లేని పని. భార్య ఉండంగా తను వంటింట్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. మంచినీళ్లతో సహా చేతికి అందించేది అనుకున్నాడు. భార్య గుర్తుకు రాగానే రాణి చెప్తాను అనుకున్నాడు కసిగా. కాలేజీలో లంచ్ చేద్దామని బాక్స్ తీసిన ప్రశాంత్కి జావలాంటి అన్నం, అందులో వేసిన ఆవకాయ చూస్తే ఆకలి చచ్చిపోయింది. ప్రతిరోజు తల్లి వెరైటీ కూరలు చేసి బాక్సులో పెడితే తిన్నంత తిని మిగిలింది పడేసేవాడు. ఇప్పుడు వేరే దారి లేక ఈ గంజిలాంటి అన్నాన్ని తినవలసి వస్తుంది అనుకున్నాడు. సాయంత్రం అయ్యింది. ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదు. అయినా తప్పదు అనుకొని ఇంటి దారి పట్టాడు. తనకు తెలియకుండానే గేటు ముందు గేటు తీసుకొని సైకిల్ వరండాలో పెట్టి ఇంట్లోకి వచ్చాడు. తండ్రి అప్పటికే ఆఫీసు నుండి వచ్చేశాడు. ప్రశాంత్ తొందరగా స్నానం చేసి రా, ఆఫీసు నుంచి వస్తూ టిఫిన్ తెచ్చాను తిందామన్నాడు కొడుకుని చూడగానే. 4 రోజులు అతి భారంగా గడిచాయి తండ్రి కొడుకులకి. రాధ వెళ్ళిపోయిన రోజు ఉన్నంత కోపం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ 4 రోజులలో తెలిసింది భార్య పడే కష్టం, శ్రమ. తన ఆఫీసులో సిన్సియర్ వర్కర్, టైం మేనేజ్మెంట్ తెలిసినవాడు అని అందరూ పొగుడుతుంటే తన గొప్ప అని మురిసిపోయేవాడు. ఇప్పుడు తెలుస్తుంది తన భార్య వలన ఆఫీసు పనులు చేసుకోగలుగుతున్నాడు, టైంకి వెళ్ళగలుగుతున్నాడు అని. తన అవసరాలను తీరుస్తూ తన కోసం శ్రమించే భార్యని అస్తమానం నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో కూర్చోవడమే కదా అని ఎద్దేవా చేసేవాడు. బయట తిండి పడక కడుపు నొప్పి వస్తుంది. ఇల్లంతా దుమ్ము పట్టి అసహ్యంగా ఉంది. మార్చి ఎండింగ్ పని ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్ళు ఫైల్స్ చూసి పడుకునేసరికి 2 అవుతుంది. పొద్దున్నే మళ్ళీ పని. రాత్రి తాను వర్క్ చేసుకుంటూ ఉంటే రాధ టీ పెట్టి ఇచ్చేది. తనకు ఆఫీస్ వర్క్ భారం అనిపించేది కాదు. అసలు రాధ ఎక్కడికి వెళ్ళినట్టు ఊర్లో ఉన్న బావమరిదికి ఫోన్ చేశాడు. మీ అక్క వచ్చిందా అని. రాలేదు బావగారు, వస్తానని చెప్పిందా అన్నాడు బావమరిది కంగారుగా. లేదు, బయటికి వెళ్తాను అని చెప్పింది. ఒకవేళ మీ ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఊర్లో ఉన్న స్నేహితులకి ఫోన్ చేశాడు. రాధ వచ్చిందా అని. అందరూ రాలేదని సమాధానం చెప్పారు. రేపు రాధ వాళ్ళ పుట్టింటికి వెళతాను. రాధ అక్కడికైనా వెళ్ళిందేమోనని అనుకున్నాడు. ప్రశాంత్ పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. తనకు పరీక్ష సమయంలో తను టెన్షన్ పడుతుంటే ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదువుతావు, మంచి మార్కులు వస్తాయని తల్లి ధైర్యం చెప్పేది. గుడికి తీసుకెళ్ళి తన తరపున దేవుడికి పరీక్షలు బాగా రాయాలని కోరుకునేది. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటుంటే భోజనం కలిపి ఈ ఒక్క ముద్ద తిను నాన్న అంటూ బలవంతంగా నోట్లో పెట్టి తినిపించేది. తనకు కొంచెం ఒంట్లో నలతగా ఉంటే చాలు విలవిలలాడిపోతూ తన చుట్టూ తిరిగేది. తను విసుక్కున్నా, అరిచిన ఒక్క మాట కూడా తనను ఏమీ అనకుండా తన మంచి కోరే తల్లి, అనుక్షణం తన కోసం తపించే తల్లి, తన తలపై ఆత్మీయమైన చల్లని తల్లి చేతి స్పర్శ గుర్తొచ్చి అమ్మ ఇంటికి రామ్మ, ఎప్పుడు ఇంకా నిన్ను కష్టపెట్టను, నాకు సెల్లు బైకు ఏమీ వద్దమ్మా, నువ్వు నా వెంట ఉంటే చాలు, బాగా చదువుతాను, నిన్ను బాధ పెట్టను, ఇంకెప్పుడు రా అమ్మా, త్వరగా రా. ఆక్రోశిస్తూ ప్రశాంత్ మనసు హాల్లోకి వచ్చిన వాసుకి దిగాలుగా కూర్చుని కొడుకు కనిపించాడు. ఆ స్థితిలో ఉన్న కొడుకును చూసి ప్రేమ ఉవ్వెత్తున పొంగింది. దగ్గరికి వచ్చి కూర్చొని ప్రశాంత్ భుజంపై చెయ్యి వేసి ఏమైందిరా అడిగాడు బుజ్జగిస్తున్నట్లు. అంతే, తండ్రి భుజంపై వాలి, నాన్న నన్ను క్షమించు, అమ్మ నా వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అమ్మ తప్ప ఏం లేదు నాన్న, నేను అమ్మ చెప్పిన మాట వినేవాడిని కాదు. తిడితే అమ్మనే కదా తిట్టేదే అనుకున్నాను, కానీ అమ్మ ఇంత బాధపడుతుంది అనుకోలేదు. అమ్మ నాకు ఎప్పుడు మంచి చెబుతూ ఉండేది. అమ్మ వెళ్ళిపోయే రోజు కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పింది అంటూ ఆ రోజు తనకు తల్లికి మధ్య జరిగిన సంభాషణ అంతా వివరించి చెప్పాడు.
అమ్మని ఎలాగైనా తీసుకువద్దాం నాన్న. అమ్మ మనసుకి నచ్చే విధంగా ప్రవర్తిస్తాను. ప్లీజ్ నాన్న, అమ్మని తీసుకువద్దాం అన్నాడు దుఃఖంతో. కొడుకు దుఃఖాన్ని చూసిన వాసుకి గుండె తరుక్కుపోయింది. కొడుకు చెప్పిన మాటలు వింటుంటే భార్యను తిట్టి ఆమెను ఎంత బాధకి గురి చేశాడో తెలుస్తుంది. వస్తువు విలువ అయినా మనిషి విలువ అయినా తమ దగ్గర ఉన్నంతకాలం తెలియదు. మన దగ్గర లేకపోతే దాని విలువ తెలుస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరికీ రాధ విలువ తెలిసొచ్చింది. రేపు అమ్మమ్మ గారింటికి వెళదాం. అమ్మ అక్కడికి వెళ్ళిందేమో చూద్దాం. ఎలాగైనా అమ్మని తెచ్చుకుందాం అన్నాడు కొడుకు కళ్ళు తుడుస్తూ. ఒకరి మనసులో బాధ ఒకరు పంచుకున్న తర్వాత ఇద్దరి మనసులో తేలికపడ్డాయి. ఈ అనుభవం కొత్తగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు ఎదురుపడినా గట్టిగా మాట్లాడుకొని అరుచుకోవడమే కానీ ఆత్మీయంగా మాట్లాడుకున్నది లేదు. ఒకరికి ఒకరు దగ్గర అయినట్లుగా ఉంది. తాము ఘర్షణ పడుతుంటే ఎవరికి చెప్పలేక రాధ ఎంత బాధపడేదో అర్థమైంది వాసుకి. భుజం చుట్టూ ఉన్న తండ్రి చెయ్యి తనకు ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది. హాయిగా ఉంది. ప్రశాంత్కి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన ప్రశాంత్కి బ్యాగ్ పట్టుకొని నిలబడిన తల్లిని చూడగానే ఆనందంతో తల్లిని చుట్టేశాడు. నానా, తొందరగా రా, ఎవరు వచ్చారో చూడు అన్నాడు. కొడుకు పిలుపుకు వచ్చిన వాసు ఎదురుగా కనపడిన భార్యని చూడగానే నిలబడిపోయాడు. నిలబడిపోయిన భర్త దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. ప్రశాంత్లో మార్పు తీసుకురావాలంటే ఇంతకన్నా మార్గం తోచలేదు. నేను మాత్రం మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళతాను? మీరిద్దరే నా ప్రపంచం అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భార్యని అడ్డుకొని, నువ్వే మమ్మల్ని క్షమించాలి. ఒక రకంగా వాడు నిన్ను బాధ పెడితే నీ బాధను అర్థం చేసుకోకుండా నేను కూడా నిన్ను బాధ పెట్టాను. నువ్వు వెళితే కానీ నీ విలువ మాకు తెలియలేదు. ఇంకెప్పుడు నీ మనసును నొప్పించను అన్నాడు మనస్ఫూర్తిగా. అవునమ్మా, నిజం, నువ్వు చెప్పినట్టే వింటాను, ప్రామిస్ అన్నాడు తల్లితో. తన మనసును అర్థం చేసుకున్న కొడుకును ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఆనందంతో. తల్లి చేతి స్పర్శ కొండంత బలాన్ని ఇస్తుంది ప్రశాంత్కి. ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ తీసిన వాసుకి అవతల నుండి అక్కగారి గొంతు వినిపించింది. ఏరా వాసు, మరదలు జాగ్రత్తగా వచ్చిందా? ఎలా ఉంది? మీ మొండి తండ్రి కొడుకులకి మా మరదలు ఇచ్చిన ట్రీట్మెంట్ మళ్ళీ చేస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది వాసు అక్క. ఇదంతా మా అక్క నువ్వు కలిసి చేసిన పనా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఇంకా ఆ ఇల్లు సంతోషానికి చిరునామా అని వేరే చెప్పక్కర్లేదు.